వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఇవాళ దేవుడు మీతో మీ కుటుంబంతో మాట్లాడుతున్న వాక్యము నెహెమ్యా 2వ అధ్యాయము 20వ వచనం. ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. ఇక్కడ దేవుడు వాక్యం ఏమని చదివిస్తుందంటే, ఇక్కడ ఆకాశమందు ఆసీనుడైన దేవుడు మన యాతనలను సఫలము చేయనని ఇక్కడ వాక్యం చదివిస్తుంది. అక్కడ నెహెమ్యా గారు యెరూషలేములో మందిరాన్ని కడుతున్నప్పుడు ఎంతో శత్రువులు ఆయన మీదకి వచ్చారు. అంటే ముఖ్యంగా టోబియా, సంబలట్లు, గోషేను అనే వ్యక్తులు, ఈ ముగ్గురు వ్యక్తులు దేవుని నమ్మారు. ముగ్గురు వ్యక్తులు ప్రవక్తలే, కానీ దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. దేవుడు ఆకాశమందు ఆసీనుడైన దేవుడు నాకుండగా అని నెహెమ్యా గారు కూర్చుండలేదు. ఆకాశమందు ఆసీనుడై ఉన్న దేవుడు నాతో ఉన్నాడని చెప్పి కూర్చోకుండానే యెరూషలేము కట్టుకోవడానికి పూనుకున్నారు అనమాట, తనను తన సహోదరులు. కానీ ఇక్కడ దేవుడు వాక్యం ఏమంటుందంటే, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం అని వాక్యం చదివిస్తుంది కదా. భూమి దగ్గర ఆయన పాదాలకు సేవ చేసుకునే దాసులము మనము. ఆ సేవ చేసుకునే దాసులము దేవునికి ఎంతో లోబడి ఉండాలి. ఇక్కడ నెహెమ్యా గారు దేవునికి ఎంతో లోబడి ఉన్నారు కాబట్టి ఆ మందిరమును కట్టడానికి దేవుడు సహాయం చేశారు. ఎన్నో శత్రువులు ఆయన మీదకి లేచినా సరే కూడా ఆయన ఎటువంటి వెనకడుగు వేయకుండా దేవుడు నాతో ఉన్నాడని ముందే అడిగి వేసి ఆ మందిరాన్ని కట్టారు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ రాయల్ క్రిస్టియన్ యూత్ యూట్యూబ్ ఛానల్.